హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ. ఏపీలో 2024లో కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ ఏపీ యొక్క ఎకనామిక్ స్టాటస్ పైన వైట్ పేపర్స్ రూపంలో డేటాను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఫస్ట్ వైట్ పేపర్ని వారు పోలవరం ప్రాజెక్ట్ పై రిలీజ్ చేశారు. సో ఆ వైట్ పేపర్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో మనం కంప్లీట్ వీడియో అయితే చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఆ వీడియో కనుక మిస్ అయితే డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క వీడియోని ఒకసారి మీరు చూడొచ్చు. సో ఈ వైట్ పేపర్ లో సెకండ్ వైట్ పేపర్ ని వాళ్ళు అమరావతిపై రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఆ డాక్యుమెంట్ లో కంప్లీట్ డీటెయిల్స్ అంతా ఒకసారి చూద్దాం. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయదు, కంప్లీట్ గా లాస్ట్ వరకు చూడండి. మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనకి ఆంధ్ర రాజధాని అమరావతిగా చెప్తున్నారు, పీపుల్స్ క్యాపిటల్. అసలు మన ఏపీ చరిత్ర కనుక చూసుకున్నట్టే మనం శాతవాహన కాలం నుండి మన ఏపీ యొక్క చరిత్రను మనం కన్సిడర్ చేస్తాం. సో శాతవాహన కాలం నుండి అంటే ఆల్మోస్ట్ 2 BCE నుండి ఈ 2024 CE వరకు ఆంధ్ర యొక్క రాజధాని ఏ విధంగా ఉంది, ఏ రకంగా చేంజ్ అయిందో మేము ఒక PDF రూపంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ PDF మనం చూద్దాం. ఇది మనం శాతవాహన కాలం నుండి ఉన్నటువంటి మన యొక్క ఏపీ రాజధాని. శాతవాహనులు, ఇక్ష్వాకులు, ఈస్టర్న్ చాళుక్యస్, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీస్, బ్రిటిష్ అండ్ ఆంధ్ర స్టేట్ 1953లో ఏ రకంగా ఉంది, 56 to 2014, ఇట్లా 2014 2019 అమరావతి 3 క్యాపిటల్స్ ఇలా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం చూద్దాం. శాతవాహన కాలంలో మన రాజధాని వచ్చేసి మనకి శాతవాహనులు మన ఆంధ్రను పాలించిన తొలితరం పాలకులు. వీళ్ళు అమరావతిని రాజధానిగా చేసుకుని వీళ్ళు రాజపాలన చేయడం జరిగింది. సో శాతవాహనుల కాలం తర్వాత వచ్చిన రాజులు మనకి ఇక్ష్వాకులు అమరావతిని రాజధానిగా చేసుకొని పాలించలేదు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి విజయపురి అంటే ఆల్మోస్ట్ నాగార్జుకొండ ఏరియాని వీళ్ళు రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఇక్ష్వాకులు తర్వాత వచ్చిన రాజులు చూసుకుంటే క్రొనాలజికల్ అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని ఆ లెవెల్లో పరిపాలించిన రాజులు చూసుకుంటే ఈస్టర్న్ చాళుక్యస్, తూర్పు చాళుక్యులు. వీళ్ళు వేంగి ఇప్పుడు ఏలూరు ప్రాంతం కానివ్వండి, రాజమహేంద్రవరం ప్రాంతం కానీ వీళ్ళు రాజధానిగా చేసుకుని పరిపాలించారు. సో వీళ్ళు కూడా రాజధాని మార్చారు. వీళ్ళ తర్వాత ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని ఏకం చేసి పాలించిన రాజుల్లో ఇంకొక తరం రాజులు కాకతీయులు. ఈ కాకతీయుల యొక్క రాజధాని వచ్చేసి వరంగల్. వీళ్ళు కూడా రాజధాని అక్కడి నుండి మార్చారు. తర్వాత విజయనగర సామ్రాజ్యం, వీళ్ళు హంపీని రాజధానిగా చేసుకుని పాలించారు. సో కాకతీయులు ఏదైతే రాజధాని పరిపాలించారు వాళ్ళు, అదే కాకుండా వీళ్ళు ఇంకా కొత్త రాజధానిని వీళ్ళు రాజధానిగా చేసుకుని పరిపాలించారు. దీని తర్వాత కుతుబ్ షాహీ డైనాసిటీస్. ఈ కుతుబ్ షాహీలు అనే వాళ్ళు ఇక్కడ గోల్కొండ రాజధానిగా చేసుకుని వీళ్ళు ఆంధ్రాను రూల్ చేయడం జరిగింది, ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రదేశాన్ని. సో బ్రిటిషర్స్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ స్టేట్ లో నిజాం రూల్ చేస్తే వీళ్ళు మనకి ఏదైతే ఈస్ట్ కోస్ట్ ఉందో, ఇది ఒక కోస్తా తీరం ఉందో, ఇక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీని ముఖ్య ప్రాంతంగా చేసుకుని వీళ్ళు యొక్క పరిపాలన చేయడం జరిగింది. ఆ తర్వాత 1953లో లింగ్విస్టిక్ బేసిస్ మీద మనకి భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు అయితే ఏర్పడడం జరిగింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఆ ఇండిపెండెన్స్ అయిన తర్వాత అక్కడ మనకి ఫస్ట్ క్యాపిటల్ వచ్చి కర్నూలు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న కర్నూలు రాజధానిగా చేసుకుని వీళ్ళు పరిపాలన జరిగింది. సో అది ఇప్పటి వరకు 1953 నుండి 56 వరకు చేయడం జరిగింది. ఆ తర్వాత 1956 నుండి 2014 వరకు మనకి ఆంధ్ర రాష్ట్ర కాకుండా ఆంధ్రప్రదేశ్ గా అవతరణ చెందింది. సో ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 56 2014 వరకు మనకి 2 రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా, ఇట్లా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఈ 3 ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ చేసుకుని పరిపాలించడం జరిగింది. తర్వాత వేరియస్ పొలిటికల్ రీజన్స్ వల్ల స్టేట్ అనేది బైఫర్కేట్ అయిన తర్వాత 2014 నుండి 19 వరకు కొత్త రాజధానిగా ఏదైతే 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అమరావతి ఉందో ఆ యొక్క పేరు మీద అమరావతి అనే పేరుతో ఒక కొత్త రాజధానిని అయితే స్థాపించడం కోసం జరిగింది. ఆ కొత్త 2014-19 దానికి వర్క్షాప్ జరిగాయి. తర్వాత 2019 నుండి 2024 వరకు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ 3 క్యాపిటల్స్ పేరుతో, అంటే విశాఖపట్నం ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ గా ఇదొక రాజధాని మారుస్తూ కొత్త ప్రపోజల్ తీసుకురావడం అయితే జరిగింది. మళ్ళీ 2014 నుండి 19 వరకు ఏ గవర్నమెంట్ అయితే అమరావతి ప్రపోజల్ పెట్టిందో మళ్ళీ అమరావతి రాజధాని పునర్నిర్మించే రకంగా ఈ 2024 నుండి ఆ రాజధాని యొక్క పనులు అయితే మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ అమరావతిపై 2019 నుండి 2024 వరకు ఎటువంటి ప్రోగ్రెస్ జరిగింది, ఆ గవర్నమెంట్ పవర్ లో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక వైట్ పేపర్ లోకి ఇప్పుడు మనం వెళ్దాం. సో దీన్ని బట్టి చూస్తే గత 2000 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్థిరమైన రాజధాని అయితే లేదు. ప్రభుత్వ అప్పుడున్న రాజ్యాల పరంగా చూస్తే రాజ్యాలు మారుతున్న కొద్దీ రాజధానులు మారాయి.
ప్రభుత్వాలు మారుతున్న కొద్ది కూడా రాజ్యాలు మారుతూ వచ్చాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ వైట్ పేపర్ లో ఏమేమి డేటా ఉందో ఒకసారి మనం క్లియర్ గా చూద్దాం. ఇది గవర్నమెంట్ రిలీజ్ వైట్ పేపర్ డాక్యుమెంట్. హానరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి వైట్ పేపర్ పీపుల్స్ క్యాపిటల్ గా వాళ్ళు నామకరణం చేశారు. ఇది మన నీరు మన మట్టి మన అమరావతిని ఒక లోగోతో ఒక నినాదంతో వీళ్ళు అమరావతిని స్థాపించడం జరిగింది. ఈ ఏరియాలో 80 పవిత్ర క్షేత్రాల నుండి తీసుకొచ్చినటువంటి మట్టితో వారి యొక్క ప్లేస్ ని వాళ్ళు ఫిల్ చేయడం జరిగింది, పవిత్ర జలాల మట్టితో. అది అప్పట్లో ఉన్న ప్లేస్ కి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇలా ఉంది. సో అమరావతి చూద్దాం. ఆఫ్టర్ బైఫర్కేషన్ మనకి ఏపీకి అనేది రాష్ట్రం అనేది తెలంగాణకి రాజధాని తెలంగాణకి వెళ్ళిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి అనేది రాజధాని లేకుండా పోయింది. సో అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసింది, ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ శివరామకృష్ణన్ కమిటీ మనకి ఈ రాష్ట్రానికి ఈ యొక్క అమరావతి యొక్క రాజధాని పేరును అయితే చెప్పడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీ ఏం చేసిందంటే 2014 మనకి సెప్టెంబర్ 3వ తారీఖున అమరావతిని క్యాపిటల్ సిటీగా దాన్ని రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. సో అమరావతి అనేది సెంట్రల్ లొకేటెడ్. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఉన్న అమరావతి ఏరియా మనకి ఒడిశా బోర్డర్లో ఉంటుంటే ఇచ్చాపురం నుండి చూసుకుంటే 590 కిలోమీటర్స్, ఇక్కడ తమిళనాడు బోర్డర్లో ఉండే కుప్పం చూసుకుంటే 594 కిలోమీటర్స్, ఇక్కడ మనకి మడకశిర నుండి చూసుకుంటే ఆల్మోస్ట్ స్టేట్ నుండి మనం ఏ సైడ్ నుండి చూసినా సరే అమరావతి అనేది సెంట్రల్ లొకేటెడ్ ఏరియాగా ఉంది. అంటే స్టేట్ డెడ్ ఎండ్స్ నుంచి చూసుకుంటే అమరావతి అనేది అన్ని ఏరియాస్ ని ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండడం వల్ల ఇది ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ లో ఉంది. ప్లాన్ సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే సంపదను సృష్టించే ఒక నినాదం అయితే ఉందో అది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అమరావతి ఉంది. ఇట్స్ గ్రోత్ ఇంజన్, ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. ఇంకోటి చూసుకుని అమరావతి ద లార్జెస్ట్ ల్యాండ్ పూలింగ్ మోడల్, ప్రపంచంలో అత్యంత భూసేకరణ జరిగినటువంటి ఒక ప్రదేశంగా అమరావతిని గుర్తించవచ్చు. వరల్డ్ బ్యాంక్ మన కేస్ స్టడీ అంటే ప్రజెంట్ చేసింది. టోటల్ ఎంత ల్యాండ్ అంటే 34,400 ఎకరాలు, 29,966 మంది ఫార్మర్స్ అనేవారు వాలంటరీగా అమరావతి మీద ల్యాండ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీసీఆర్డీఏ ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ బైండింగ్ అగ్రిమెంట్ చేసుకుంది ఫార్మర్స్ తో. సో వాళ్ళకి 10 years కి ఫార్మర్ తో అగ్రిమెంట్లు ఏంటంటే పెర్ యానం వాళ్ళకి 30,000 ఫర్ ఎకరా డ్రై ల్యాండ్ అండ్ 50,000 ఫర్ వెట్ ల్యాండ్ ఇస్తూ సంవత్సరానికి 3,000 నుండి 3,000 ఫర్ డ్రై ల్యాండ్ అండ్ 5,000 ఫర్ 5,000 ఫర్ వెట్ ల్యాండ్ కి ఇంక్రిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇయర్ 30 ఇస్తే నెక్స్ట్ ఇయర్ 33,000, ఆ నెక్స్ట్ ఇయర్ 36,000 అట్లా ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఫార్మర్ కి ఒక ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది 1000 స్క్వేర్ యార్డ్ తో రెసిడెన్షియల్ ప్లస్ 250 స్క్వేర్ యార్డ్ కమర్షియల్ ఫర్ డ్రై ల్యాండ్, 1000 స్క్వేర్ యార్డ్ ఫర్ రెసిడెన్షియల్ అండ్ 450 స్క్వేర్ యార్డ్ ఫర్ వెట్ ల్యాండ్ వాళ్ళకి ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లో స్కిల్ డెవలప్మెంట్, ఫ్రీ హెల్త్ స్కీమ్, ఫ్రీ ఎడ్యుకేషన్, అన్న క్యాండిడేట్స్ ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ల్యాండ్ లేదో అక్కడ అమరావతిలో ఉన్న ఏరియాలో 2,500 ఫర్ వాళ్ళకి ఏంటంటే పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మంత్ కి 2,500 ప్రస్తుతానికి. అది ఇప్పుడు ఆ ల్యాండ్ లెస్ ఫార్మర్స్ కి 5,000 వరకు పెన్షన్ కూడా ఇస్తున్నామని ఇప్పుడు ఈ యొక్క పీపీటీలో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అమరావతి టోటల్ వెల్త్ క్రియేషన్ మోడల్, ల్యాండ్ అవైలబుల్ ఇన్ ద అమరావతి, టోటల్ ఎక్స్టెంట్ 27,000 ఎకరాలు, రిటర్నబుల్ ప్లాట్స్ 11,000 ఎకరాలు, అదర్ పర్పస్ 14,000, ల్యాండ్ అవైలబుల్ ఫర్ మోనిటైజేషన్ కూడా ఉంది 8,000 ఎకరాలు. సో మొత్తంగా 53,000 ఎకరాల ఎక్స్టెంట్ తో అమరావతి అనేది రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ చూడొచ్చు వెల్త్ జనరేషన్ డ్యూ టు ఎకనామిక్ యాక్టివిటీ, ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ ఆఫ్ సర్వీస్ సెక్టర్స్, అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, ఈ 3 సెక్టర్స్ కూడా అక్కడ డెవలప్ చేయడం వల్ల ఇన్కమ్ గ్రోత్ అయితే వస్తుంది. అంటే ఇట్స్ ఆల్టర్నేట్ టు ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ని ఒక ఆల్టర్నేట్ సిటీగా డెవలప్ చేస్తున్నారు. అక్కడ ట్యాక్స్ బేస్ పెరుగుతుంది. తర్వాత రిసోర్స్ జనరేషన్, వెల్త్ క్రియేషన్. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏంటంటే 2,500 crores అప్రూవ్ చేస్తూ 1,500 crores కూడా వీళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. స్వయాన ప్రధానమంత్రి గారు యొక్క వచ్చి స్టోన్ ఫౌండింగ్ డే ఫార్మేషన్ లో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడున్న అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేశారు. దీనికి వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్, ఏఐబి, జికా ఈ ఫండింగ్ చేయడం జరిగింది. నేషనల్ ఫండింగ్ ఏజెన్సీలో హుడ్కో అండ్ పిఎస్యు కూడా ఈ ప్రాజెక్ట్ సపోర్ట్ చేశాయి. సో అమరావతి ఏంది ఒక కంప్లీట్ సిటీ కాదు, దానిలో చాలా రకాల వేరియేషన్స్ ఉన్నాయి. ఇక్కడ జ్యుడిషియల్ సిటీ అని ఉంది 1,300 ఎకరస్, మెడికల్ సిటీ 2,900 ఎకరస్, హెక్టర్స్, స్పోర్ట్స్ సిటీ, గవర్నమెంట్ సిటీ, ఫైనాన్స్ సిటీ, టూరిజం సిటీ, హెల్త్ సిటీ అని చెప్పి ఈ యొక్క టోటల్ కంప్లీట్ అమరావతి ప్రాజెక్ట్ ని ఇన్ని రకాల సిటీస్ గా డివైడ్ చేయడం జరిగింది. సిటీ మాస్టర్ ప్లాన్, సీడ్ డెవలప్మెంట్ ఏరియా వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. దే హ్యావ్ ప్రిపేర్డ్ 3 మాస్టర్ ప్లాన్స్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
ఇక్కడ ఏపీ గవర్నమెంట్ అనేది సింగపూర్ గవర్నమెంట్ తో ఒక ఎంఓయూ పెట్టుకుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో వాళ్ళు మాస్టర్ ప్లాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క 3 మాస్టర్ ప్లాన్స్ ఇవి. అమరావతి ద విజన్, ఎస్ పైనర్ సిటీ, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఉంది, ఎకనామిక్ పవర్ హౌస్, హైటెక్ టెక్నాలజీ, ఇస్ గ్లోబల్ కాంపిటేటివ్. ఇవన్నీ అమరావతికి స్పెసిఫికేషన్స్ గా వీళ్ళు చెప్తున్నారు. ఇట్స్ లైక్ గ్రీన్ సిటీ అనుకోవచ్చు, ఎలక్ట్రానిక్ సిటీ అనుకోవచ్చు, ఇట్స్ నాలెడ్జ్ సిటీ, ఎంప్లాయ్మెంట్ సిటీ, రకరకాల అంటే అన్ని రకాలుగా యూజ్ అయ్యే ఒక సస్టైనబుల్ సిటీగా కూడా వీళ్ళు డిజైన్ చేస్తా అని చెప్తున్నారు. ఇది అమరావతి యొక్క ఒక కంప్లీట్స్. ఇది వచ్చి అమరావతి యొక్క లెజిస్లేచర్ బిల్డింగ్, ఇది సెక్రటేరియట్ టవర్స్, ఇది వచ్చి మన హైకోర్టు బిల్డింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ మూడు చూడొచ్చు, సెక్రటేరియట్ టవర్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ కాంప్లెక్స్ అండ్ హైకోర్టు బిల్డింగ్. ఇక వచ్చి నార్మన్ ఫోస్టర్. వీళ్ళు ఈ యొక్క మోడల్స్ ని ఎవరు డిజైన్ చేశారంటే యూకే చెందినటువంటి నార్మన్ ప్లస్ ఫోస్టర్ కన్స్టోరియం వాళ్ళు ఇక యూనిక్ ఐకాన్ బిల్డింగ్స్ అయితే డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ 3 బిల్డింగ్స్ ని. అమరావతి ఫైనాన్స్ చూడొచ్చు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి మనకి 51,000 crores కి అప్పుడు ఎస్టిమేషన్ అయితే వేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎంత ఉంది, సిటీ లెవెల్ బిల్డింగ్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ బిల్డింగ్స్ చూసుకున్నా సరే, అమరావతి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిఆర్టీఎస్ చూసుకున్నా సరే టోటల్ గా 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి డిస్ట్రిక్ట్ సమ్ పొలిటికల్ న్యూస్, బట్ ఎనీవే ఇచ్చారుగా చూద్దాం. ప్రజావేదిక చూడొచ్చు. ప్రజావేదిక ఇలా ఉండేది, దాన్ని డిమాలిష్ చేసిన తర్వాత ప్రజావేదికని ఇలా ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఆఫ్టర్ 2019 to 24 మధ్యలో 3 క్యాపిటల్స్ అనే ప్రపోజల్ తీసుకురావడం జరిగింది అప్పటి గవర్నమెంట్. అది బీసీజీ అండ్ జిఎన్ రావు కమిటీ రికమెండేషన్స్ బేస్ మీద తీసుకుని అక్కడ ఆ యొక్క రికమెండేషన్ తీసుకుని 3 క్యాపిటల్స్ ప్రపోజల్ అయితే పెట్టారు. ఆ 3 క్యాపిటల్స్ మనం చూసాం కదా, వైజాగ్, అమరావతి అండ్ కర్నూలు. ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అండ్ లెజిస్లేటివ్ క్యాపిటల్ అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్ గా వాళ్ళు పెట్టున్నారు. సో అమరావతి ప్రొటెస్ట్ల కోసం అని చెప్పారు. ఆ ఫార్మర్స్ 1631 రోజులు లాంగ్ అన్నట్టు ప్రొటెస్ట్ చేస్తూ దాన్ని ఎప్పుడు ఎండ్ చేస్తుంటే June 12th వాళ్ళు ఎండ్ చేయడం జరిగింది చెప్పారు. హియర్ ద డిస్ట్రక్షన్ జరిగినప్పుడు ఆ గవర్నమెంట్ ఇవేమి ఎట్లా ఆపు చేసిందో వీళ్ళు మెన్షన్ చేశారు. ఫార్మర్స్ కి వచ్చి యాన్యుటీని వాళ్ళు ఆపారని చెప్తున్నారు. పెన్షన్ 4,400 ఫ్యామిలీస్ పెన్షన్ రిమూవ్ చేశారు. అండ్ బడ్జెట్ ఆఫ్ సిఆర్డిఏ అమౌంట్ 485 crores అని ల్యాప్ చేశారని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ కూడా పెట్టింది, అమరావతి గ్రాంట్స్ ఆపమని చెప్పి. స్టేట్ గవర్నమెంట్ కంప్లైంట్ గవర్నమెంట్ అండ్ స్టాప్ 1,000 crore గ్రాంట్ నుంచి ఇట్లా గవర్నమెంట్ ఏవైతే అప్పుడు గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకుందో అవి ఈ యొక్క డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ బై ద మినిస్టర్. ఇది ఒక చూడు, డిస్ట్రక్షన్ లో గవర్నమెంట్ అనేది కంప్లైంట్ బై స్టేట్ గవర్నమెంట్ ద ఫైనాన్స్ మినిస్టర్ అంటే అమరావతి కోసం నిధులు ఆపమని చెప్పేసి అప్పర్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ పెట్టిందని చెప్తున్నారు. తర్వాత అమరావతి హ్యాపీ నెస్ట్ అని చెప్పి ఈ యొక్క ఏవైతే ప్లాట్స్ ఉన్నాయో దాని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈ యొక్క టోటల్ ప్లాట్ కాస్ట్ 720 crores, ప్రాఫిట్ 57 crores గా వాళ్ళు చెప్తున్నారు. డీటెయిల్స్ మీరు కంప్లీట్ గా స్క్రీన్ మీద చూడొచ్చు. అమరావతి ద ఎఫెక్ట్ ఆఫ్ సిస్టమాటిక్ ఈ డిస్ట్రక్షన్ జరగడం వల్ల వచ్చే లాసెస్, అన్ఫినిష్డ్ బిల్డింగ్. రీసెంట్ గా జరిగిన వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అన్ని కంప్లీట్ గా వాటర్ లో మింగిల్ అవుతున్నాయి, వాటర్ లో వాళ్ళు నానుతున్నాయి అని చెప్తున్నారు. సో క్రెడిట్ రేటింగ్ అమరావతి బాండింగ్ గెట్స్ ఎఫెక్టెడ్, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. ఏపీ లెఫ్ట్ స్టిల్ నౌ ఏపీ లెఫ్ట్ వితౌట్ క్యాపిటల్, షార్ప్ డిప్రిసియేషన్, ప్రాపర్టీ ప్రైజెస్ పెరిగిపోయి వెల్త్ జనరేషన్ జరగలేదు. సో ఇట్లా అమరావతి యొక్క రేటింగ్స్ కూడా ఏ రకంగా పడిపోయి చెప్పారు. ఇనీషియల్ రేటింగ్ ఏ ఉన్నప్పుడు తర్వాత సికి వెళ్ళింది. ఇక్కడ క్రిసియల్ రేటింగ్ వచ్చి A+ ఉంది, కాస్త BB+ వచ్చేసింది. అది కూడా చెప్తున్న రేటింగ్స్. ఇక్కడ చూడొచ్చు అమరావతి డిస్ట్రక్షన్ పేరుతో వాళ్ళకి రిపోర్ట్ రిలీజ్ చేశారు. 2019 to 24 మధ్యలో ఏ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ షుడ్ బి ఇన్ ఏ ప్లేస్. 50,000 to 1 lakh people are already residing in the capital. Yes, 7 lakh jobs could have been created during construction. అమరావతి టైంలో ఏమేమి యాడ్ అయ్యో చెప్తున్నారు. 2 lakh crore యాడెడ్, జీడీపీకి 2 lakh crore యాడ్ అని చెప్తున్నారు. ఇట్లా అమరావతి టైంలో ఎటువంటి ఇంప్లిమెంటేషన్ జరిగిందని చెప్తున్నారు. ఇది అమరావతి యొక్క హౌసింగ్ అండ్ బిల్డింగ్ వర్క్ స్టాటస్. ఇది ఒక రిపోర్ట్. ఇది ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ అంటే అప్పుడు ఉన్నప్పుడు 80% కంప్లీట్ అయిందంటే ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్. తర్వాత ఎన్జిఓ బిల్డింగ్స్ కానివ్వండి, బంగ్లాస్, జ్యుడిషియల్ కాంప్లెక్స్, ప్రొజెక్ట్ ఆఫీసర్స్, టవర్ 1 and 2, టవర్ 3 and 4 ఇట్లా ఈ ఎంత పర్సెంట్ కంప్లీట్ అయ్యో కూడా మనకి రిపోర్ట్ చెప్పారు. టోటల్ దానికి 9,600 crores కాగా 1,958 crores మీద దాని మీద ఖర్చు చేశారు. రిమైనింగ్ వర్క్స్ అనేవి కంప్లీట్ అవ్వాలని చెప్పి దీనిలో చెప్తున్నారు. వే ఫార్వర్డ్ అని చూసుకునే టుడే నో క్యాపిటల్,
ప్రెజెంట్ చూసుకుంటే ఈ యొక్క 5 ఇయర్స్‌లో ఏదైతే మనకు జరిగిందో ఇన్వెస్టర్స్ అనేవారు ముందుకు రావడం లేదు కూడా వీళ్ళు చెప్పారు. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. రీస్టోర్ ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్‌ని బిల్డప్ చేయడానికి చెప్పి ట్రై చేస్తుంది. ఇది అమరావతి కంప్లీట్ డాక్యుమెంట్. ప్రజా రాజధాని అమరావతి, ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన ఒక థీమ్‌తో ఉన్నారు. రీసెంట్‌గా మీరు చూసుకుంటే మనకి ఫారెన్ నుండి యూఎస్ నుండి, కెనడా నుండి ఒక ఎక్స్‌పర్ట్ టీమ్ అనేది అమరావతి యొక్క డయాఫ్రామ్ వాళ్ళని విజిట్ చేయడం జరిగింది. మీరు న్యూస్‌లో చూసే ఉంటారు. సో, అది విజిట్ చేసి దానికి తగినటువంటి సూచనలు గవర్నమెంట్‌కి ఆ యొక్క టీమ్ అనేది ఇస్తుంది. సో, ఇది ప్రెజెంట్ అమరావతి వాళ్ళు రిలీజ్ చేసిన వైట్ పేపర్ డాక్యుమెంట్. మీరు దీనికి కంటిన్యూషన్‌గా అసలు అమరావతి అనేది కంప్లీట్ అయ్యుంటే ఆ యొక్క టోటల్ విజువల్ అనేది ఎలా ఉందో దీనికి కంటిన్యూస్‌గా 3D యానిమేషన్‌లో మీరు చూడండి. On the banks of the river Krishna, in the new state of Andhra Pradesh, a new future is born. Amaravati, the people's capital. Irrigated with an abundance of recycled water, a green spine runs from the river edge, dictating the sustaining grid of the city. Formed around 13 urban plazas representing the state districts of Andhra Pradesh, a powerful celebration of an ancient past, defining what is to become the most beautiful and sustainable city of tomorrow. Flowing waterways, green open spaces, the highest standards of sustainability, large shaded walkways, an environment designed with people at its heart. The vision for the government complex to be energy self-sufficient, made possible by generating 100% renewable energies from the latest technologies. Solar energy will sustain a transportation system comprised of e-buses, metros, water taxis, and bicycles. Better connected, cleaner, healthier. Reusing water for irrigation. A city that is smart, created using local materials and local expertise. Every building certified for sustainability. The legislature stands proud at the heart of the Amaravati government city, with viewing decks and a museum open to the public, an icon of the state, a symbol of the future. Inspired by the traditional stupa, the High Court is a democratic and cultural landmark for the people. Elegant horizontal fins, an open roof, natural ventilation, yet protected from the rain and sun. 5 graceful towers form the secretariat and government heads of department, surrounded by public squares, with the Palavagu waterway running through its heart. Amaravati is the people's capital, at the forefront of a nation's mission and a beacon to the rest of the world. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.